హల్లెలూయా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం
Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. నీటిపై నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. నీటిపై నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. చప్పట్లు కొట్టి పాడదామా? ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. మరొకసారి అందరం కలిసి ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసెదా, నీ బాటలో నడిచెదా, నీ వాక్యములో నిలిచెదా, నీకు వెంబడించెదా. నీ చిత్తమునే చేసెదా, నీ బాటలో నడిచెదా, నీ వాక్యములో నిలిచెదా, నీకు వెంబడించెదా. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Father. Glorify your name. Glorify your name. Glorify your name in all the earth. Glorify your name. Glorify
ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? అపవాది చెప్పే మాటలు మీరు నమ్మవద్దు. మీ యొక్క చెవుల్లో నానా విధముగా అపవాది చేదైన విషయాలు నింపుతున్నాడు. నీకు తెలియదా దేవుడు ఎటువంటి వాడో? నీకు తెలియదా సత్యం ఏంటిదో? నీకు తెలియదా నువ్వు ఉన్న స్థలము శ్రేష్టమైనదని? నీకు తెలియదా నీకు ఇచ్చినది మంచిదని, దేవుని చిత్తమని? నీకు తెలియదా దేవునిలో నువ్వు నడుచుచున్నావని? అపవాది దగ్గరకు వచ్చి అపవాది చెప్పిన ఆ అబద్ధముకు, చెప్పిన ఆ చేదు మాటకు లోబడి పాపములో వెళ్ళిపోయింది. ఇక్కడ అపవాది మాటలు నమ్మవద్దు. నజరైన యేసుక్రీస్తు నామములో మీరు విడిపింపబడెదరుగాక. యేసుక్రీస్తు నామములో మీ చెవుల ఎదుట మనుషుల ద్వారానో, లేదా ఇంకా జరగదు, ఇంకా ఏమైంది ఇంకా అని ఆలోచనలతో ఉన్నారేమో. నేను చూచుచున్నాను ఇతరుల పట్ల, మీ కుటుంబం పట్ల, నా అన్నవారి పట్ల కూడా నీ చెవులో చేదైన భావన పెట్టాలని ఆలోచనలు ఉన్నారు. కొంతమంది సొంత భార్య మీద చేదు మాటలు చెప్పి టర్న్ చేసేస్తూ ఉన్నారు. సొంత భర్త మీద చెప్పి మాటల ద్వారా టర్న్ చేసేస్తూ ఉన్నారు. సొంత కాపరి మీద చెప్పి వారి మనసును మార్చివేస్తూ ఉన్నారు. సొంత వారి అన్నదమ్ముల మీద ఆ మాట ఈ మాట చెప్పి వారిని దూరం చేస్తూ ఉన్నారు. నజరైన యేసుక్రీస్తు నామములో ఆ యొక్క ఆలోచనల నుంచి, చేదైన మాటల నుంచి మీరు విడిపింపబడదరుగాక. రెండోది, మీకు ఏదో బిల్ల, ఏమంటారు, బంగారం యొక్క విగ్రహంతో కూడిన ఒక బిల్ల కనపడతా ఉంది. అది మీరు ఏమనుకుంటున్నారంటే అది ఆశీర్వాదం అనుకుంటున్నారు. అర్థమైందా? నాకు కూడా ఒకసారి ఒక వ్యక్తి ఒక 10 రూపాయలు ఇచ్చినాడు, కొత్త నోటు ఇచ్చినాడు. ఇది ఆశీర్వాదకరం అని ఇచ్చిండు నాకు. నేను కూడా నా పర్సులు అట్లనే పెట్టుకున్నా. వింటున్నారా? అది అదృష్టం అనుకున్నా. అయ్యో, అదృష్ట దేవత, అది అదృష్టం. ఒక బిల్లు ఇచ్చినారు, అదొక అదృష్టం. అయ్యో, బిల్లులో ఉందా అదృష్టం? ఆ 10 రూపాయల్లో ఉందా అదృష్టం? నువ్వు యేసయ్య నమ్ముకున్నావు, యేసుక్రీస్తు ప్రభు నీలోనికి వచ్చినాడు. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు ప్రభు నీలోనికి వచ్చినావో నువ్వు ఆల్రెడీ ఆశీర్వదింపబడ్డావు. అర్థమైందా? ఏ వస్తువు నిన్ను ఆశీర్వదించదు. సెంటిమెంట్ లాగా నీ జోబులో పెట్టుకుంటే అదే నీకు స్తోత్రం. అర్థమవుతుంది అనుకుంటున్నా. హల్లెలూయా. వింటున్నారా? చక్కగా నాకు కనపడతా ఉంది అది. అర్థమైందా? మీ జోబులో కానీ, మీ పర్సులో కానీ, ఇది ఉంటే నాకు డబ్బులు ఉంటాయి, ఇది ఉంటే నాకు లక్ష్మి ఉంటుంది, ఇది ఉంటే నాకు ఇది ఉంటుంది, అది ఉంటుంది. అయ్యో, అవన్నీ నీకు అది శాపముగా మారుతున్నాయి. దయచేసి మీ జోబుల్లో కానీ, మీ ఇంట్లో కానీ రోజు అవి చూసినావంటే అదంతా విగ్రహారాధన. దయచేసి అది తీసి పక్కకు పెట్టేయండి. లేకపోతే గోల్డ్ అయితే కానుకేసేయండి. స్తోత్రం, హల్లెలూయా. మందిరానికి ఇచ్చేయండి. ఏమంటున్నాను? అర్థమైందా? ఏది నీకు కాదు, దేవుడు నిన్ను రక్షించి ఉన్నాడు. వింటున్నారా? యేసయ్య రక్తము నీ కొరకు కార్చున్నాడు, రక్తముతో కొన్నాడు. నువ్వు యేసయ్య రక్తంలో కడగబడి ఉన్నావు. నువ్వు ఆశీర్వింపబడ్డావు. ఇహలోక పరలోక ఆశీర్వాదాలతో నింపాలని ఆశపడుతున్నాడు. అబ్రాహాము విగ్రహములను విడిచి, వింటున్నారా, దేవుని వెంబడించి ఉన్నాడు. దేవునికి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. మీకు ఇంకా ఏదైనా సూపర్స్టిషన్స్ ఉంటే, ఇంకా ఏదైనా మూఢనమ్మకాలు ఉంటే, అర్థమైందా, యేసు నామములో విడుదలవుదురుగాక. మీరు చేయుచున్న మీ యొక్క మూఢనమ్మకాల ద్వారా దేవుని యొక్క కార్యాలు ఆగిపోతున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు.
ఇంకా మీరు దేవుణ్ణి నమ్ముకొని ఇంకను ఆ నమ్మకాలతోనే ఇంకను ఆ విధంగానే ఇది అని అదని చెప్పి ఈ వస్తువు అని ఆ వస్తువు అని. మన దేవుడు ఏమైనా వస్తువుల్లో ఉన్నాడా? మన దేవుడు ఏమైనా విగ్రహంలో ఉన్నాడా? లేదు. ఇక్కడికి అక్కడికి ఇక్కడికి పరిగెత్తకండి. నువ్వు క్రీస్తులో నూతన సృష్టివి, పాతవి గతించెను. ఈ లోకంలో ఉన్నవారి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడే ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2 విషయాలు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు మనందరినీ. ఇప్పుడు వాక్యానికి వెళ్దాం. 1 సాముయేలు 7వ అధ్యాయము, 1 సాముయేలు 7వ అధ్యాయము 1 నుంచి చదవండి. కిరాతరెము వారు వచ్చి ఏమి తీసుకెళ్ళి? దేవుని యొక్క మందస్సు, దేవుని యొక్క సన్నిధి. ఈ మందస్థము కిరాతారములో ఉండి ఎంత కాలం అంట? 20 సంవత్సరాలు. పుట్టిన తర్వాత 20 సంవత్సరాలకు ఏమొస్తుంది మనకు? 18కే ఏమొస్తుంది? ఓటు హక్కు వస్తుంది కదా, ఓటు హక్కు వస్తుంది. ఇశ్రాయేలులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లు కొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఇక్కడ సాముయేలు ఇశ్రాయేలు ప్రజలను అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మొక్కుకొని ఎడల అన్య దేవతలను, ఇంకా ఏముంది, ఆషారోతు దేవతలను, చూడండి, అన్య దేవతలను. ఇంకా దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలే దేవుని తెలుసు, కానీ వారు ఒక దృష్టి ఎక్కడికి మరలిందంట? అయ్యో చెప్పండి, వారి ఆరాధన ఎటు మరలిందంట? విగ్రహారాధన. ఇంకా ఇంకో అన్య దేవతలను, ఇంకా ఆషారోతు. దాని అర్థం ఏందో తెలుసా? సెక్షువల్ ఇమారాలిటీ. తెలుగులో ఏమనాలా? అది కొంతమంది పూజిస్తూ ఉంటారు. ఇట్స్ ఎ ఫీమేల్ గాడ్ లాగా పూజిస్తూ ఉంటారు. అర్థమైందా? సెక్షువల్ ఇమారాలిటీ. అర్థమైందా? చాలామంది వెళ్ళి చేస్తూ ఉంటారు, అది సెక్షువల్ ఇమారాలిటీ. మీకు అర్థమవును గాక. ఎట్లా అంటే వ్యభిచారమో, జారత్వమో, ఇంకా నానా విధములైన మరి శరీరాశ, ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజల్లో అంటుకొనుంది. అవన్నీ విడిచిపెట్టాలని సామ్యూయేలు ఇశ్రాయేలు ప్రజలను చెప్తున్నాడు. ఎప్పుడైతే మీరు పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు వచ్చి విచారించినప్పుడు, ఇదిగో మీరు ఏదైతే ఆరాధిస్తున్నారో, ఏదైతే మీలో ఉన్నదో అది విడిచిపెట్టితే ఫిలిష్తీయుల చేతుల నుంచి మీరు విడిపింపబడతారు అని ఇక్కడ చెప్పబడుతుంది. నువ్వు దేవుని అందు నమ్మినావు. అర్థమైందా? చూడండి, నీవు నేను మనందరము నమ్మి ఉన్నాం. ఎక్కడైనా ఏ చోటనైనా మనము అపవాదికి చోటిచ్చాము. అందుకే ఫిలిష్తీయుల చేతుల్లో
ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. కారణం ఏందనగా వారి దేవుని ఆరాధించక అన్య దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. అందుకే వారు అపజయం పొందుతున్నారు. ఈరోజు మనము కూడా ఎక్కడ దేవుడు కాకుండా మన సొంత ఆలోచనలు శరీరిచ్చల ద్వారా నువ్వు ఎక్కువగా ఫోకస్ ఉన్నట్లయితే మనము దేవుని ఆరాధించట్లేదు. అర్థమైందా? నువ్వు మూఢనమ్మకాలను ద్వారా కూడా ఇలా అలా అని ఇంకా మూఢనమ్మకాలు నేను దేవుని దగ్గర ఆ ఫిలిస్తీయుల చేతుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నట్టు మనము కూడా ఆ అపవాది చేతుల్లో ఉన్నాం. అయితే దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, మీరు పూర్ణ హృదయముతో దేవుని తట్టి తిరిగి దేవుని ఆరాధించి దేవుని స్తుతించినట్లయితే ఆ ఫిలిస్తీయుల చేతుల్లో నుంచి, శత్రువుల చేతుల్లో నుంచి, ఆ చీకటి శక్తుల చేతుల్లో నుంచి మీరు బయటికి వస్తారని లేఖనములో చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతుల్లో నుండి మిమ్మును విడిపించును. పక్కవాడతాను, విడిపించును అని. కొంతమంది డబ్బులో ఉండిపోయారు, కొంతమంది ముసలమ్మ ముచ్చట్లో ఉండిపోయారు, కొంతమంది సెల్ లోపల ఉండిపోయారు, కొంతమంది వారు చెప్పే మాటల్లో మునిగిపోయి కట్టేయబడి ఉన్నారు. అర్థమైందా? నజరైన యేసు నామంలో మీరు బయటకు వచ్చేదరుగాక. ఎందుకో మళ్ళీ ఈ మాట గుర్తు చేస్తున్నారు. ఎవరో వచ్చి మాట చెప్తే ఆ మాటను పట్టుకొని ఉన్నారు. అర్థమైందా? మీరు వారి చేతుల్లో ఉన్నారు. అయ్యో, దేవుని మాటల చేతుల్లో ఉండాలా, దేవుని యొక్క వాక్కుల్లో ఉండాలా, లేకపోతే ఇంకా ఎందులో ఉండాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. అందరం హల్లెలూయా చెప్తారా? కానీ నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావు? మరలా ఇంత ముందుకు దేవుడు చెప్పినాడు, ఫస్ట్లోనే చెప్పాడు, ఇప్పుడు మరలా దేవుడు చెప్తున్నాడు, మీ యొక్క మనసు రూపాంతము చెందునుగాక ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. నీ భర్త గురించి నీకు తెలియదా? ఎందుకు ఇతరుల మాటలు నమ్ముతున్నావు? నీ భార్య గురించి నీకు తెలియదా? ఎందుకు ఇతరుల యొక్క మాటలు నమ్ముతున్నావు? మీ పిల్లల గురించి మీకు తెలియదా? నీ సహోదరుల గురించి నీకు తెలియదా? వారి మాటలు వీళ్ళ మాటలు ఎందుకు వింటున్నావు? ఎందుకు ఆ ఊబిల్లో ఉన్నావు? ఎందుకు ఆ చిక్కుల్లో ఉన్నావు? ఎందుకు ఆ కట్లో ఉన్నావు? కొంతమంది నీ భర్త మంచోడు కాదు, నీ భార్య మంచిది కాదు, నీ తల్లిదండ్రులు మంచిది కాదు, తల్లిదండ్రులు నిన్ను ప్రేమించట్లేదు. ఒకసారి ఈ వారము ముందు వారము నేను సాయంకాలం వాక్యం చెప్తా ఉన్నా, సడన్గా అన్నా, కొంతమంది నీ తండ్రి మీద నీ తల్లి మీద సాడీలు చెప్తారు, నీ తండ్రి మీద నీకు వ్యతిరేకంగా మాట్లాడుతారు అని చెప్పా. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక బాబు వచ్చి చెప్తున్నాడు, అన్నా నిజమన్నా, నాకు ఇట్లా జరుగుతుంది, మా నాన్న మీదనే నాకు చెప్తా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? పిల్లలు తండ్రికే వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. అర్థమైందా? కొంతమంది సంఘములోనే సంఘ కాపరికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. నీకు తెలియదా? నువ్వు చూడట్లేదా? అందుకే యోహాను అంటున్నాడు, ఏమని తెలుసా? నేను ఏమి చూసినానో, నేను ఏమి విన్నానో, ఏమి అద్భుతాలు అవే మీకు చెప్పుతున్నాను అని. చూడండి, చాలామంది చూసిన విన్న అపవాది వచ్చే చెప్పే మాటలకు లోబడుతున్నారు, కట్టడబడుతున్నారు. ఇప్పుడే మీలో ఏదైనా తల్లిదండ్రుల మీద కానీ, నీ సహోదరుల మీద కానీ, నీ భార్య మీద కానీ, నీ భర్త మీద కానీ, కాపరి మీద కానీ ఇంటున్నారా? ఎటువంటి చేదు ఉన్నా యేసు నామములో విడుదలవుదురుగాక. ఏదున్నా ముఖముట్టుకు మాట్లాడుకోవాలా, ఏదున్నా కూర్చొని మాట్లాడుకోవాలా,
ఇగో ఇది అది అని చెప్పాలి, ఓపెన్గా మాట్లాడుకుంటే కొన్ని అన్నీ బయటకు వస్తాయి. కానీ కూర్చోరు కదా, మాట్లాడరు కదా. నువ్వు సొంత భార్యకు, భర్తకు, తల్లిదండ్రులకు, పిల్లలకు, ఒక సహోదరులకు ఏది ఓపెన్లో ఉండగా మాట్లాడకుండా ఉంటే ఏడ పరిష్కారం అవుతుంది? ఇవన్నీ స్తోత్రం, హల్లెలూయా. బిలీవ్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్ టు యూ, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ సేయింగ్ టు యూ. పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తా ఉన్నాడు. ఆ రోజు సాయంకాలం కూడా నేను ఏదో చెప్పుకుంటే అది అట్లా చెప్పా. నేను మాట్లాడుకుంటే నేను ఎందుకు ఇట్లా చెప్తున్నాను, తండ్రికి తల్లికి కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, జాగ్రత్త, ఇట్స్ ఫ్రమ్ ద డెవిల్ అని చెప్పాను. మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు, ప్రొఫెసర్ ఆయన, వింటున్నారా, ఐఐటి ప్రొఫెసర్. వచ్చి ఏం చేశాడు తెలుసా? మా అన్నకొకటి చెప్పినాడు, నాకొకటి చెప్పినాడు, మా అక్కలొకటి చెప్పినాడు, మా నాన్నకొకటి చెప్పినాడు, వెళ్ళిండు. అర్థమైందా? ఏమైంది? చిచ్చు పెట్టినాడు. అయ్యో స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది మీ ఇంటికి వస్తే చాలు ఏదో కొట్లాడ పెట్టిపోతారు. ఉన్నారు అట్లా ఎవరైనా? ఏసునామాలు మళ్ళీ మీ ఇంటికి రావద్దు, లేకపోతే మనసు మారే మీ ఇంటికి రావాలి కాదు. కానీ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, ఓ అక్క చూసినావా, పక్కవాడు జాగ్రత్త అనండి, జాగ్రత్త అనండి. ఎవరైనా అట్లా చూసారా నార్మోయి అనాల. నా భర్త నా తెలుసు, తెలియదా? నీ భర్త నీకు తెలియదా? నీ భార్య నీకు తెలియదా? మీ పిల్లలు నీకు తెలియదా? మీ తల్లిదండ్రులు మీ గురించి మీకు పిల్లలకు తెలియదా? మీ సహోదరుల గురించి మీకు తెలియదా? మనము ఎవరో చెప్పిన మాటలు నువ్వెందుకు వింటావు? ఇంతైనా నువ్వు అర్థం చేసుకుంది? అయ్యో చూడు ఎంత చల్లగా ఉందో. మనం కూడా చాలాసార్లు, అరే బాబు నేను నిన్ను ఆశీర్వదించున్నాను, నువ్వు నూతన సృష్టి, పాతవి గతించను అంటే దేవుడు వాగ్దానాలు ఇచ్చినా ఎంతగా దేవుణ్ణి తెలుసుకుంటున్నాం, అయినప్పటికీ దేవుని పైన ఇంకా అనుమానాలు ఉన్నాయి. మనుషుల మీద అనుమానాలు వస్తున్నాయి, ఇంకా దేవుని మీద కూడా సందేహాలు వస్తూ ఉన్నాయి. అందరం హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. అందుకు యేసయ్య నన్ను క్షమించండి అడగండి, నన్ను క్షమించండి ప్రభువా. సర్పం యొక్క మాటలు, క్షుక్తి గల మాటలు నేను విని మోసపోతున్నాను. నజరైన యేసు నామములో సాతానా నువ్వు దూరంగా వెళ్ళిపో, నా కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపో. యేసయ్య రక్త కోటలో నన్నును నా కుటుంబాన్ని, సంఘాన్ని కంచె వేస్తున్నాను ఇన్ జీసస్ నేమ్. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆమేన్, హల్లెలూయా. ఏదైతే సాతాను నానా మాటల ద్వారా సంఘములో గలిబిలి చేసే సాతానా యేసు నామములో విడుదల, బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఇన్ జీసస్ నేమ్. నీకు అధికారము లేదు. ఇది దేవుని మందిరం, ఇది దేవుని సంఘం, దేవుడిచ్చిన పరిచర్య. నీకు ఇక్కడ చోటు లేదు, నీకు ఇక్కడ స్థానము లేదు. అందరం హల్లెలూయా చెప్పండి. సాతానా నేను దేవుని బిడ్డను, నీకు హక్కు లేదు నా మీద. సాతానా నా కుటుంబము దేవుని కుటుంబం, నీకు ఏమి లేదు, ఛాన్స్ లేదు. అందుకని ఛాన్స్ లేదు అనండి బిగ్గరగానే, ఛాన్స్ లేదు అనండి. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి, చప్పట్లకు దేవుని స్తుతించండి.
The lie of the devil, we cancel that word in Jesus' name. మన యాత్ర కూడా ఒక యుద్ధమే. సరే కిందికి చదవండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అందుకే యెహోవాను మాత్రమే. అందుకోసారి ఒకసారి అనండి, బిగ్గరగా రెండోసారి అనండి, మూడోసారి అనండి. మీరు నేను మనందరం ఏం చేయాలా? ఇటు అటు చూస్తే ఏమవుతుంది? ఎవరి చేతుల్లో వెళ్తాం? కానీ నాకు సంతోషం, ఈరోజు అందరం ఎక్కడెక్కడ ప్యాచెస్ ఉన్నాయో అవన్నీ రిపేర్ అయిపోయినాయి. స్తోత్రం చెప్తారా? రిపేర్ అయిపోయి పూర్ణ హృదయంతో దేవుని స్తుతించబోతున్నాం, పూర్ణ హృదయంతో దేవుని వాక్యం చదవబోతున్నాం, పూర్ణ హృదయంతో బలముతో శక్తితో ఆయనను కొనియాడబోతున్నా. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? నిన్నటి దినమును కూడా ఐ వాజ్ సో చింతిస్తున్నా, ఆలోచిస్తున్నా, అది ఇది ఉన్నా. మా జాషువాన్ని వచ్చి ఒక మాట అన్నాడు. వాడు తింటున్నాడు, నేను ఉపాసం ఉన్నా మళ్ళీ ఇంకా నిన్నంతా తింటున్నారా. వాడు తినుకుంటూ ఒక మాట అన్నాడు, అరే నువ్వు ఫ్రీగా లేవురా. వింటున్నారా? ఫ్రీగా లేవు, నువ్వు ఫ్రీడంగా లేవు, లిబర్టీ లేవు, ఫస్ట్ అట్లా ఉండరా నువ్వు అన్నాడు. అది తింటున్నాడని నేనేమో ఉపాసం అన్నా. ఎవరు ఆత్మలో ఉన్నట్టు అర్థమైందా? పొద్దున్న నుంచి నేను ఉపవాసం ఉన్నా, అర్థమైందా? వాడేమో మంచిగా ఏదో తింటున్నాడు, మంచి కూర్చొని తింటున్నాడు, పక్కకే ఉన్న ఇద్దరం అన్నాడు. అరే చిన్నోడా, ఇట్లనే అన్నాడు, చిన్నోడా నువ్వు ఫ్రీగా లేవు, ఫస్ట్ నువ్వు ఫ్రీగా ఉన్నా అన్నాడు. అంతే. వచ్చిన బెడ్లో ఆ మాట నాకు హృదయంలో అలిగింది. అర్థమైందా? ఇంకొకరు ఫ్రీగా లేకపోతే వాళ్ళు కూడా చెప్పిన ఫ్రీ ఉండే డ్యాన్స్ ఆడమని చెప్పిన. స్తోత్రం చెప్తారా? అర్థమైందా? ఎప్పుడైతే ఆ మాట హృదయంలోకి వెళ్ళిందో, ఎస్ నేను ఎంతో విచారం చేసి ఆలోచనలు ఏవేవో ఆలోచించి ఇట్లా అట్లా ఆలోచించి నేనుగాక మా వాళ్ళను కూడా ఏం చేస్తున్నా. సో ఫస్ట్ నేనేం చేయాలనుకొని ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉంటుందో అక్కడ ఏముంటుంది? స్వేచ్ఛ, స్వతంత్రం ఉంటుంది. దెన్ ఐ రిపేర్ మై సెల్ఫ్. దెన్ ఏదైతే ఐక్యత విచారముతో ఉన్నానో ఏదైనా ఏమో హుషారుగా ఉండాం. స్తోత్రం చెప్తారా? ఫ్రీగా ఉండాం. ఎప్పుడైతే ఫ్రీగా ఉంటామో పరిశుద్ధాత్మ నీ జీవితంలో నీలోకి పనిచేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఫ్రీగా ఉంటావో పరిశుద్ధాత్మ కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. వింటున్నారా? మనం ఏమవుతుందో తెలుసా? ఈల మాటలు, గాల మాటలు, సాతాను మాటలు విని ఏం చేస్తున్నామో మన మైండ్ అంతా పాడు చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్తారా? క్రీస్తు యేసు మహిమలో ప్రతి ఒక్క అవసరతను దేవుడు తీరుస్తాడు. ఆమేన్. కిందికి చదవండి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి. మిస్పాకు నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఏం చేది? ఉపవాసముని ఏం చేశారు? ఎక్కడి నుంచి చేదారు? నీళ్లు చేది చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా?
దేవుని చప్పట్లు కూడా దేవుని సృష్టిస్తారా? స్తుతించి దేవుని గణపరుస్తారా? హల్లెలూయా. ఇక్కడ నీళ్లు చేది ఏం చేస్తున్నారు? నీళ్ళు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వేస్తా ఉన్నారు, కుమ్మరిస్తా. చూడండి అపవాది దాన్ని ఎట్లా టన్ చేసిందో, ఎట్లా చేసేసిందో చూసినారా? రైట్, చూడండి చదవండి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా. హల్లెలూయా. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నారని ఏం చేయనీకి వచ్చినారు? యుద్ధం చేయనీకి వచ్చినారు. మీకు ఒకటి తెలుసా? ఎప్పుడైతే దేవుని బిడ్డలు దేవుని ఆరాధిస్తున్నారని తెలిస్తే ఫిలిష్తీయులు అందరూ భయపడతారు, యుద్ధం చేయడానికి భయపడతారు. అర్థమైందా? మన బైబిల్లో కూడా చూస్తాం, అమ్మో వారు దేవుని ఆరాధిస్తున్నారు, ఇప్పుడు మనం వెళ్ళామా మనము ఓడిపోతాం. కానీ కొన్ని చోట్ల ఇశ్రాయేలు ప్రజలు అపవాదికి చోటించి ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులకు తెలుసు, శత్రువులకు తెలుసు వీళ్ళు ఇప్పుడు వెళితే మనం గెలుస్తామని చెప్పి. ఇక్కడ తెలియదేమో, అందుకే ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలకు దగ్గరకు వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అయితే సామ్యూయేలు ఏం చేస్తున్నాడు? తీసుకొని దేవునికి ధూపము ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఫిలిష్తీయులు వచ్చినప్పుడు వారందరిని ఏం చేశాడంటే, ఏమన్నది? తారుమారు చేసిన. అందరం హల్లెలూయా చెప్తారా? దేవుని బిడ్డలారా, మీ శత్రువులో తారుమారు అవుదురుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మీద చేయుచున్న ప్రతి చీకటి కార్యమంతా తారుమారు అవునుగాక. అపవాది నిన్ను, నీ కుటుంబం, నీ సంఘం విషయంలో వాడు ఏదైతే తారుమారు చేయాలనుకుంటుండో వాడు తారుమారు అవునుగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? భార్య భర్తల మధ్యలో, సహోదరుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, కుటుంబముల మధ్యలో ఈ అపవాది ఏదైతే తారుమారు చేయాలనుకుంటుండో వారే తారుమారు అవుదురుగాక, వారే మతిస్తంభం అవుదురుగాక. ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి విజ్ఞాపన చేయాలా. మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి ప్రార్థన చేయాలా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఏదంటే, మేము యుద్ధానికి వెళుతున్నాం, యుద్ధము చేస్తాం. ఇది యుద్ధంలో పాల్గొని విజయము పొందే అంత వరకు ఏం చేయాలా? ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మనం ఏం చేస్తాం? కొద్దిగా చేస్తాం, వదిలిపెడతాం, కొద్దిగా చేస్తాం, వదిలిపెడతాం. దేవుడు ఏమి చేయలేదు, లేదు అంటిల్ అన్లెస్ మనము విజయము పొందేంత వరకు, కార్యము పొందేంత వరకు, కార్యములు వాగ్దానములు పొందేంత వరకు నువ్వు ప్రార్థన మానకుండా చేయుచునే ఉండాలా. నీవు నేను మనందరము కూడా చేయుచున్న ఒక పొరపాటు ఏంటంటే, ఒక్క రోజు 2 రోజుల్లో చేసి వదిలేస్తాం. దేవుడు నాకు జవాబు ఇచ్చి ఉన్నాడని. లేదు. ఎస్, దేవుడు మనకు జవాబు ఇచ్చి ఉన్నాడు. అది మన చేతికి వచ్చే వరకు, ఆ విజయం పొందేంత వరకు దేవునికి విజ్ఞాపన చేయుచుండాలా, దేవునికి ప్రార్థన చేయుచుండాలా, దేవుని స్తుతించుచుండాలా, దేవుని వాక్యం చదువుకోవాలా, దేవునితో సావాసం చేయాలా. వింటున్నారా? అది పొందుకున్నంత వరకు ఒక యుద్ధమే.
ఊరికే దేవుని దగ్గర నుంచి మనకు రాదు. వాడికి ఇష్టం ఉండదు సాతాను. నువ్వు పొందుకున్నావు అనుకో ఆశీర్వాదం, లేదా ఫైనాన్షియల్ కానీ ఇంకా ఏ రంగంలో నువ్వు పొందుకోవాలంటే వానికి ఇష్టం ఉండదు. అందుకే వాడు నానా విధముగా నీపై యుద్ధము చేస్తాడు. ఫైనాన్షియల్లో కావచ్చు, అనారోగ్య విషయాలు కావచ్చు, భయాల విషయాలు కావచ్చు, వాటి మీద యుద్ధము చేయాల్సి ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదింపబడతావో నీ విశ్వాసం పెరుగుతుంది, నువ్వు చాలా ఫ్రీగా ఉంటావు. అందుకే వాడు ఏం చేస్తాడంటే నిన్ను భయపడిస్తూ ఉంటాడు. మనం దేవుని తట్టు కాకుండా సాతాను విషయాల్లో, ఈ లోక విషయాలు ఆలోచించినప్పుడు మనలో భయం పుడుతుంది. కానీ ప్రార్థన చేస్తే, వాక్యం చదివితే, దేవునితో సావాసం చేస్తే, అబ్బా నీకు అప్పుడైతే యుద్ధం నాది కాదు, యుద్ధము యెహోవాదే. మనం అందరం అంటాం యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదే అంటాం. కానీ ప్రార్థన చేస్తామా? దేవునికి ఇవ్వాల్సింది ఇస్తామా? దేవునికి స్తుతిస్తామా? ప్రార్థిస్తామా? వివాహం అనేది ఒక పోరాటం. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ అనేది ఒక పోరాటం. నీ యొక్క జాబ్లో పోరాటం అంతా ఏం చేస్తుంది? సాతాను ఒక ఇక్కట్లో పెట్టేసి ఐక్యత విచారముగా నువ్వు ఫ్రీ లేకుండా చేస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆపొద్దు. దేవునితో సావాసాలు కంటిన్యూస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇశ్రాయేలు ప్రజలు విజయం పొందినారు, అపజయం పొందినారు. ఆ విజయం పొందినారు, అపజయం పొందినారు. దేవుని దగ్గర ఉన్నప్పుడు విజయం పొందినారు, దేవుని కాకుండా వ్యతిరేకమైన అపజయం పొంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తారా? నువ్వు నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు, యుద్ధం కారణము మనం దేవుని మీద కాకుండా ఏ దాని మీద పెట్టి ఉన్నావు? మనుషుల మీద పెట్టినావా, లేకపోతే ఈ లోక విషయాల్లో పైన పెట్టి ఉన్నావా? వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని. సగం మంది మనకేందంటే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. చదవండి కిందికి. తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఏం చేశారంట? తరిమి హతం. దానికి ముందు ఇశ్రాయేలు భయపడ్డారు తెలుసా? మీలో ఉన్న భయం వెళ్ళిపోనుగాక. పక్కవాడతారు, నీలో ఉన్న భయము, నాలో ఉన్న భయం, గెట్ అవుట్. అమ్మ ఇక్కడ ఉండండి, మీరే మనుషులు పోగల. దేని వెళ్ళిపోమన్నా? భయంని వెళ్ళిపో. అయ్యో ఎట్లయితుంది భయం, వెళ్ళిపో అనడమ్మా. అయ్యో నా కుటుంబం, అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె, అయ్యో ఎలా, ఏంటి, ఏంది? ఆ భయం ఉందా? యేసు నామములో ఆ భయం బయటికి వెళ్ళిపోను గాక ఇన్ జీసస్ నేమ్. నజరైన యేసుక్రీస్తు నామములో నాలో ఉన్న భయమా పో బయటికి, యేసు నామములో. మీ ఇంట్లో పిల్లి వస్తే ఏం చేస్తారు? ఈ మధ్య పిల్లిలు మెచ్చుకుంటారు. అమ్మో సరే పిల్లి వద్దులే, పంది వస్తే ఏం చేస్తారు? అమ్మో అది బురదతో వచ్చే పందిని ఏం చేస్తారు? అయ్యో నేను ఇప్పుడు చూస్తున్నా, బురదలో ఉన్న పందిని కూడా మీ ఇంటికి రానిస్తారు. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వారి మీద కృప చూపి తండ్రి, క్షమించండి తండ్రి. యేసుక్రీస్తు నామములో డెలివర్ అవుదురుగాక, విడుదల అవుదురుగాక ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. అయితే ఫస్ట్ నీకు ఇష్టం ఉండాలా, బాగా కావాలని. అర్థమైందా? ఫస్ట్ నీకు కావాలా, నేను మంచిగా కావాలని. ఫస్ట్ నీకు ఉండాలా, ఇగో ఇది ఇందులో నుంచి నేను బయటికి రావాలని. నీ ఇష్టాన్ని దేవుడు ముట్టుకోడు. నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే, దేవుడు ఏది చేసినా, ఆయన మన అందరినీ సృష్టించినా
నీ ఇష్టాన్ని మాత్రం ముట్టుకోవట్లే. బా స్తోత్రం చెప్తారా? తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం? నువ్వు నేను చెప్పినట్టే నువ్వు వినాలంటాం. దేవుడు అట్లా కాదు. నీకు ఇష్టం ఉంటే స్తోత్రం చెప్పండి, నీ ఇష్టాన్ని ముట్టాడు. ఇష్టంగా దేవుని స్తుతించాలి. చూడండి, మీ ఎవరికైనా ఇక్కడ 10,000 ఇచ్చి బ్యాప్టిజం తీసుకుర్రా? మీరు ఎవరు ఉన్నారా? అర్థమైందా? ఏమైనా డబ్బులు ఇచ్చే మీరు రక్షణ పొంది ఉన్నారా? మీ అందరికి ఇప్పుడు 1,00,00,000 రూపాయలు ఇస్తా అని ఎవరైనా వచ్చినారనుకో మీ వద్దకు, మీరు ఏసైని విడిచిపెడతారా? కొంతమంది ఆలోచిస్తారు, అమ్మో విడిచిపెడతారా? కొన్నిసార్లు 1,000, 5,000, 3,000, లేకపోతే 10,000, 20,000, 50,000 అవసరం ఉన్నాయా? అయ్యో, ఆ చిక్కుల్లో పోకండి. ఎందుకంటే కింద మచ్చలను చూసినప్పుడు అక్కడ చదవండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. ఎబెనెజరు అని పేరు పెట్టాను. స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. ఇంతవరకు మనకు సహాయం చేయన్నాడని, చేస్తాడని చెప్పి మనకేం పెట్టాడంట? ఆ రాయికి ఎబెనెజరు అంటే దాని అర్థం సహాయము చేయువాడు, సహాయకుడు, సహాయము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఒక యుద్ధం, అందుకసరి యుద్ధం అనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం యుద్ధం వీటితో చేస్తూ ఉన్నాం. అందుసరి మనుషులతో కాదు నేను చేసేది, ఈ దురాత్మ సమూహముతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. మనము ఒక యుద్ధ రంగమే, జీవితం ఒక యుద్ధ రంగం. కొందరి జీవితాల్లో అనుదినము కూడా యుద్ధమే. సాతానుతోనూ, అందరు వింటున్నారా? సాతానుతోనూ, లోకముతోనూ, శరీరముతోనూ, పాపముతోనూ, దుష్టశక్తులతోనూ, అప్పుల భారముతోనూ, జీవిత సమస్యలతోనూ, దయ్యపు శక్తులతోనూ అనుదినము కూడా మన జీవితంలో ఒక యుద్ధమే. అయ్యో హల్లెలూయా. అయితే మీ అందరికి ఒక మాట చెప్తున్నా, ఎబెనెజర్ ఉన్నాడు. అందుకసరి ఎబెనెజర్ అనండి. ఆ రాయికి ఏం పేరు పెట్టారట? ఎబెనెజర్. దేవునికి స్తోత్రం చెప్తారా? 1 సామ్యూయేలు 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా, ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా, వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఆమేన్. ఎవరు హతులయ్యారు? స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? కానీ రాను 7వ అధ్యాయంలో ఏం చూస్తున్నాము? విజయం ఇస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, అక్కడ ఎబెనెజరే, ఇక్కడ ఎబెనెజరే. అక్కడ ఎబెనెజర్లో ఉన్నా వింటున్నారా? అపజయపోతారు. ఇక్కడ ఎబెనెజర్లోనే ఉన్నారు, విజయం పొందారు. కారణం ఏంటంటే వారందరూ దేవుని తట్టు తిరిగారు.
దేవుని బిడ్డలు అందరం హల్లెలూయా చెప్తారా? నువ్వు యుద్ధములో ఉన్నావు. ఆర్థిక విషయములో, శరీర శక్తి విషయములో, పాపము విషయములో, దురాశ విషయములో, దుష్ట శక్తుల విషయంలో, సాతాను శక్తి విషయంలో మనమందరం యుద్ధం చేస్తున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఎబినేజర్లో ఉన్నాం. ఎబినేజర్ రాయి పక్కకు ఉన్నాం. దేవుడు నీకు సహాయము చేయనుగాక. ఎబినేజర్ అంటే సహాయము చేయవాడు. ఎబినేజర్ అంటే నీకు యుద్ధములో విజయం ఇచ్చేవాడు. నజరైన యేసుక్రీస్తు నామములో మీకు సహాయము చేయనుగాక. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? యుద్ధములో సహాయము చేసి గొప్ప విజయము దేవుడు మీకు ఇచ్చునుగాక. అందరం హల్లెలూయా చెప్పండి. యుద్ధములో అనసరి యుద్ధములో అపవాది మీద గొప్ప విజయం ఇచ్చి ఉన్నాడు. గొప్ప విజయం ఇచ్చుచున్నాడు. గొప్ప విజయం ఇచ్చుచున్నాడు. ఎందుకనగా ఎబినేజర్ నాకు సహాయకుడు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. అమ్మాయి దేవునికి స్తోత్రం చెప్తారా? అంతా సరే ఎబినేజరు అని. ఎస్, యుద్ధములో నుంచి మీరు గొప్ప విజయం సాధించెదరుగాక. ఎబినేజర్ రాయి పక్కకున్నారు. ఆ ఎబినేజర్ నీలో ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, కొండల తట్టు నా కన్నులు ఎచ్చుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు సహాయము, ఎబినేజర్ సహాయము చేయవాడు. చూడండి 121 కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. చూడండి, కొండల దారిలో ఉన్నావా? అయితే నీకు సహాయము చేయవాడు. ఎడారిలో ఉన్నవా? దేవుడు నీకు సహాయము చేయవాడు. దప్పికొని ఉన్నావా? నీకు సహాయము చేయవాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందరూ ఎబినేజర్ సహాయము చేయవాడు. హల్లెలూయా. కొండలో నీరు ఉండదు, అర్థమైందా? కొండల్లో చూడండి, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం చేసిన తర్వాత నీళ్ళే లేవు, కానీ కొండను కొడితే ఏమొచ్చింది? స్తోత్రం చెప్తారా? సహాయం ఇచ్చేవాడు. ఈరోజు ఏ దారి నుంచి వెళుతున్నావు? ఏ పరిస్థితుల్లో నుంచి వెళుతున్నావు? ఏ ఇక్కట్లో నుంచి వెళుతున్నావు? ఏమి లేమిలో నుంచి వెళుతున్నావు? ఎబినేజర్, యుద్ధములో సహాయము చేసిన ఎబినేజర్. స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? నీ కొండల దారిలో కూడా దేవుడు నీకు సహాయము చేయనుగాక. దేవునికి నమ్మిన వారందరూ చప్పట్లు కూడా స్తుతిస్తారా? హల్లెలూయా. విశ్వాసముతో హల్లెలూయా. కొండల వైపు చూడవద్దు. అసలు ఏంది, మనం ఏం చేస్తాం? కొండలలో ఎవరైనా ఉన్నారా? ఈ కొండలో ఎవరైనా ఉన్నారా? ఏం చేయాలా? నువ్వు ఎవరి వైపు చూడాలా? కొండల తట్టు నా కన్నులు ఎచ్చుచున్నాను, అక్కడ నుంచి నాకు మటన్ వస్తుందా, చికెన్ వస్తుందా, పైసలు వస్తాయా? కొండల తట్టు నా కన్నులు ఎచ్చుచున్నాను, ఇక్కడ నుంచి అబ్బాయి వస్తాడా, అమ్మాయి వస్తాడా, పటక్మని చేసేద్దాం. కాహాదుండుగా అమ్మాయి కాహాదుండుగా. హల్లెలూయా. అందరం హల్లెలూయా చెప్తారా? అయ్యో, కొంతమందికి అర్థం కాలే. కొండలో ఎతకండి. నీకు కావాల్సింది కొండలో కాదు, సహాయకుడు, సహాయం చేతుల్లో. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొండల తట్టు నా కన్నులు ఎచ్చుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును?
యెహోవా వలన నీకు సహాయం వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. అంతా సరే, ఎబినేజర్ నాకు సహాయం. అందరం ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు అనాథగా ఉన్నావా? నా అన్నవారు లేరా? నీకు సహాయం చేస్తాడు. చేస్తాడా చేయడా? చూడండి, కీర్తనలు 10:14 చదవండి. నీవు దీనిని చూచి ఉన్నావు గదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు కీర్తనలు అప్పగించుకొందురు. 10:14. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉండు. ఆమేన్. తండ్రి లేని వారికి నువ్వే సహాయకుడవై ఉన్నావు. నా అన్నవారు మీ జీవితంలో మిస్ అయిపోయి ఉన్నారేమో. దేవుడు చెప్తున్నాడు, సహాయకుడుగా దేవుడే ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? మరి కీర్తనలు 102:17 చదవండి. 102:7. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఇంకొకటి కీర్తనలో 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. విడిచినను. యోసేపు, అందరు ఇది ఒకసారి చూడండి. యోసేపు వారి సహోదరులు, తండ్రి చిన్నప్పుడే తల్లి పోగొట్టుకున్నాడు యోసేపు. అర్థమైందా? 17 సంవత్సరాల్లో తండ్రికి దూరమై ఉన్నాడు, సహోదరులకు దూరమై ఉన్నాడు. వింటున్నారా? కానీ యోసేపుకు ఎబినేజర్ సహాయకుడుగా ఉన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్తారా? నీవు నా అన్నవారి నుంచి దూరమై ఉన్నావేమో, దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవుడు మీకు సహాయం చేయనుగాక. సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ దేవుడు దయచేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. లాస్ట్ వీక్ చెప్పాను, 5 రొట్టెలు అయితే 5 రొట్టెలు 2 చేపల ముందు ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. అర్థమైందా? చూడండి, నేను థ్యాంక్ యూ జీసస్, మత్తయి సువార్తలో అనుకుంటాను, యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. కాబట్టి యేసు కన్నెలెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుటకు చూసి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను గాని ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. అయ్యో, అందరం హల్లెలూయా చెప్పండి. ఏమి చెయ్యాలో యేసయ్యకు తెలుసు, కానీ ఫిలిప్పుని అడిగాడంట. స్తోత్రం చెప్తారా? అయ్యో, అందరికి ఒకసారి నన్ను చూడండి అమ్మ, కొంతసేపు చూడండి. హల్లెలూయా. అందరూ ఒకసారి చూడండి. అంతసరి ఏమి చేయాలో యేసయ్యకు తెలుసు, కానీ ఫిలిప్పుకు మాత్రం ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. నీ జీవితంలో ఏమి చేయాలో దేవునికి తెలుసు, కానీ పరీక్షిస్తున్నాడు. అయ్యో స్తోత్రం. నిద్రపోతున్నా ఏంది అమ్మ? పక్క వాళ్ళు ఒకసారి అందరూ ఒకసారి నిలబడండి. మీరు జోష్లో లేరు, ఒకసారి నిలబడండి. అందరూ ఒకసారి నిలబడండి. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. అందరం ఇట్లా అను. కొంతమంది ఇట్లనే ఇట్లా అనండి, అందరూ కొంచెం ఇట్లా అనండి, ఇట్లా. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ప్రాఫిటికల్ వర్డ్ ఇది, ప్రవచనాత్మకమైన.
దేవునికి తెలుసు భుజించుటకు ఏమున్నాయని పిలిపాడు అడిగినాడు. ఏమి చెయ్యాలో కూడా యేసు ప్రభువుకు తెలుసు, కానీ పరీక్షిస్తున్నాడు. దేవుని బిడ్డలరా, యోసేపు జీవితంలో కూడా తన జీవితంలో ఏమి చేయాలో తెలుసు, కానీ పరీక్షలో. నీ జీవితంలో కూడా ఏం చేయాలో దేవునికి తెలుసు, కానీ పరీక్షిస్తున్నాడు. దేవునికి తెలుసు ఏంది 5 రొట్టెల్లో 2 చేపలను ఎంతమందికి పంచుతాడని? 5,000 మందికి పంచుతాడని దేవునికి తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ పిలుపుని అడుగుతున్నాడు, ఏమనగా ఏం చేస్తాము అని పిలుపుని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. ఇక్కడ మనందరికీ పరీక్షలు ఉన్నాయి, కానీ ఒకటి, ఇక్కడ పిలుపు పరీక్షల్లో పాస్ అయిందా ఫెయిల్ అయిందా? చెప్పండి. ఫెయిల్ అయినాడని చెప్పి 5,000 మందికి పంచకుండా ఉన్నాడా? దేవుని బిడ్డలారా, ఒక శుభవార్త చెప్తున్నా, ఆగనాడు. శుభవార్త అర్థమైపోయింది కొందరికి, హల్లెలూయా చెప్తారా? ఒకవేళ నువ్వు ఫెయిల్ అయినా సరే, పిలుపులాగా పరీక్షల్లో మనం ఫెయిల్ అయినా సరే, ఆయన చేయాల్సింది చేస్తాడు. బిగ్గరగా చెప్పండి, ఎందుకంటే ఆయన సహాయకుడే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన సహాయకుడై ఉన్నాడు, ఆయన సహాయము చేయవాడై ఉన్నాడు, ఆయన గుణమే సమృద్ధిగా అయ్యడం. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఉంటారు పిల్లికి కూడా, కొంతమంది ఆయన వద్దురా నాయన, వాళ్ళ దగ్గర పోద్దురా నాయన. ఎందుకో అందరం హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కానీ యేసయ్య యొక్క గుణం ఏందో తెలుసా? సహాయం చేయవాడు. యేసయ్య గుణం ఏందో తెలుసా? సమృద్ధిగా ఇచ్చేవాడు. ఓన్లీ టెస్టింగ్లో పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనవసరం దేవునికి. ఎందుకంటే పిలుపుని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈవెన్ దో సమ్టైమ్స్ వీ ఫెయిల్డ్ ఇన్ ద ఫెయిత్ ఆల్సో, హీ లవ్స్ యూ సో మచ్. ఆయన నిన్ను ప్రేమిస్తూ, ఆయనను ప్రేమను బట్టి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. చాలాసార్లు విసిగిపోయావు, ఏం దేవుడు ఏం చేసిండు, అలా చేసిండు, ఇలా అలా అని అనుకున్నావేమో. నా దేవుడు సమృద్ధి ఇచ్చేవాడు, నా దేవుడు సహాయం చేయవాడు. పరీక్షించినాడు అంతే, కానీ ఇచ్చిండా లేదా? పక్కవారు నీకు కూడా ఇస్తాడయ్యా. ఏం కావాలయ్యా నీకు? ఇస్తే ఎట్లా ఇస్తాడు తెలుసా? తట్టుకోలేవు. పక్క దేవుడు ఇస్తే నువ్వు తట్టుకోలేవు అన్నాడు. తట్టుకోలేవు, ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. మీ అల్మారికి భయపడతావు, గవర్నమెంట్ వాళ్ళు ఏడొస్తారని అంతగా ఆశీర్వదిస్తారు దేవుని ఆశీర్వాదం. స్తోత్రం చెప్తారా? అసలు పగండి, నా దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను చేయి పెడితే ఎన్ని చాక్లెట్లు వస్తాయి? ఒక చిన్న పిల్లాడు, చాలాసార్లు మనం విన్నాం, ఏమంటారు, ఒక పిల్లవాడు చిన్న పిల్లవాడు షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళి ఏమన్నాడంటే, ఆ చిన్నవాడు మంచిగా ఉన్నాడు, బుడ్డోడు. తల్లి ఏదో కొనుక్కుంటుంది. ఆ షాప్ ఓనరు అది చూసి వీడి బాబు ఏం చేస్తున్నాడు, ఆ చాక్లెట్ వైపే చూస్తున్నాడు. చూస్తుంటే ఏం చేస్తున్నాడు, తీసుకో, అదేంది అది ఉంటుంది కదా బాక్స్, అది తీసుకోమని చెప్పినాడు. తీసుకోకుండా అట్లనే ఉన్నాడు. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, తీసుకోరా అందులో నుంచి చాక్లెట్లు. తీసుకోలే. ఇన్ని తర్వాత ఆ షాప్ ఓనర్ ఏం చేసిండు, అతన్ని చేయబెట్టి, అప్పుడు ఈయన ఏం చేసిండు, 2 చేతులు ఇట్లా పెట్టాడు, 2 చేతులు ఇటొక నిప్పుకున్నాడు, ఇట్లా నిప్పుకున్నాడు, కొన్ని కింద పడిపోతే తీసి అమ్మకి ఇచ్చినాడు. వెళుతుంటే అమ్మ అడిగింది, ఏమ్రా చాక్లెట్ అడుగుతావు, ఇస్తే ఎందుకు తీసుకోలేవు అంటే, నువ్వెందుకు తీసుకోలే? అమ్మ, నా చేతులు, ఆ అంకుల్ చేతులు
నీ చేతులు చిన్నయి, యేసయ్య చేతులు ఎంత? స్తోత్రం చెప్తారా? నువ్వు వెతికి నువ్వు ఏడుకున్నావు అనుకో, ఎన్ని దొరుకుతాయి? 3 టమాటాలే. అందరం హల్లెలూయా చెప్తారా? ఆయన చేతి పెట్టి నీకు ఇచ్చినాడు అనుకో, ఎన్ని టమాటాలు వస్తాయి? హల్లెలూయా. అయ్యో స్తోత్రం. మెలుగుతుంది. అందుకోసం సహాయం ఎబినేజరు అనండి, ఎబినేజరు అనండి, ఎబినేజరు అనండి. అందరం లేచి నిలబడదాం. సో యాక్చువల్లీ చాలా ఉంది చెప్పడానికి. నెక్స్ట్ వీక్ కూడా ఇదే కంటిన్యూ చేస్తా. ఓకే, అందుకోసారి అవును ప్రభువా సహాయం చేయవాడు, సహాయం చేయవాడు. రైట్, ప్రే చేయండి. అందరూ కూడా దేవుని స్తుతిస్తా ఉన్నారు. యుద్ధములో సహాయం చేయవాడు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. అందరూ ప్రార్థన చేయండి. ఎస్ లార్డ్, నేను ఎబినేజర్ సహాయకుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. రకదరా షకదాదా కదదా. ఓ కొండలలో నీకు సహాయం చేయవాడు, అనాథగా దేవుడు నీకు సహాయం చేయవాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. రకదరా శతదరా యెతెరే కదరా బల సతదరా దికత యెదర బదలాది కదరా. ఎబినేజర్, 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 ఎబినేజర్. యుద్ధములో ఉన్నావా? ఓ దేవుడు నీకు సహాయం చేయుచున్నాడు. యుద్ధములో ఉన్నావా? దేవుడు నీకు సహాయం చేయుచున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జీవితం ఒక యుద్ధ రంగం. కొందరి జీవితంలో అనుదినము కూడా ఒక యుద్ధమే. సాతానుతోనూ, లోకముతోనూ, శరీరముతోనూ, పాపముతోనూ, దుష్ట శక్తులతోనూ, అప్పుల భారముతోనూ, జీవిత సమస్యలతోనూ, దయ్యపు శక్తులతోనూ అనుదినము కూడా మన జీవితంలో ఒక యుద్ధమే. కానీ ఎబినేజర్ ఉన్నాడు, ఎబినేజర్ ఉన్నాడు. గొప్ప విజయం ఏబోతున్నాడు. అందరు ఒకసారి ఎబినేజర్, 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 ఎబినేజర్. నాకు సహాయము చేయవాడు యేసయ్యా, నాకు సహాయము చేయవాడు యేసయ్యా. కొండలలో, లోయలలో నువ్వు ఉన్నావేమో, ప్రభువు నీకు సహాయము చేయుచున్నాడు. కొండల తట్టు నాకు సహాయము ఎక్కడుండి వచ్చునని చూచుతున్నావో, ఏడారిలో ఉన్నావేమో, యదరది కదదర బాబా సదదర, దేవుడు నీకు సహాయము చేయనుగాక. ఎబినేజర్, 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 ఎబినేజర్. యకదరబరబ సదదరబ సదరబు దరకదలది కదుదరబ బాబా యథేది కదలది కదల బాబా షకందల బద యతరా బదరా. అనాథగా ఉన్నవా? నీకు సహాయము చేయరు. నానవారు లేరా? నీకు సహాయము చేయవాడు. యదలదిర సదదర కదుల బదల యదర బద సతదద కదర బాబా బాబా ఉరద కలదిక బాబా షకందర. దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఇప్పుడే సహాయము, సహాయము, సహాయం. ఎబినేజర్, 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 ఎబినేజర్. జబల సికదల బరబజదర బాబా బాబా. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొను. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొను. కొదువలేదు
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సహాయము చేస్తున్నందుకు రెండు చేతులెత్తి ఎబినేజర్ అని, ఎబినేజర్ 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 ఏజర్ బాబా. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. Yes, yes. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే.
థ్యాంక్ యూ ఫాదర్. హోలీ స్పిరిట్, నువ్వు సహాయము చేయవాడవని నమ్ముతున్నా. నువ్వు స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రాలు, విడుదల ఇచ్చినందుకు స్తోత్రాలు, అసాధారణమైన కార్యాలు మా జీవితంలో చేస్తున్నందుకు స్తోత్రాలు, రిపోర్ట్స్ నార్మల్ వస్తున్నందుకు స్తోత్రం, శరీరము స్వస్థత అయినందుకు స్తోత్రం, జీవము లేని దానిలో జీవము నింపుతున్నందుకు స్తోత్రం, విశ్వాసములు ఎదుగుతున్నందుకు స్తోత్రం, ప్రార్థనలు ఎదుగుతున్నందుకు స్తోత్రాలు, వాక్యము లోతుగా వెళుతున్నందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. విస్తారమైన పంట ఇచ్చుతున్నందుకు స్తోత్రములు, సంఘం ఎదుగుతున్నందుకు స్తోత్రములు, పట్టజారనంత విస్తారముగా నింపుతున్నందుకు స్తోత్రములు, 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 స్తోత్రము. నువ్వు ఇచ్చుచున్నావని దేవునికి స్తోత్రం చెప్పుదాం. అయ్యో లేమిలో ఉన్నావని అనుకోదు, దేవునికి స్తోత్రం చెప్పు. హీఈస్ అ ప్రొవైడర్, హీఈస్ అ ప్రొవైడర్, హీఈస్ అ ప్రొవైడర్, హీఈస్ అ ప్రొవైడర్. వేర్ ఆర్ యు? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఎక్కడ ఉంది? ఎన్ని కార్యాలు చేసినాను, నేను కార్యాలు చేయబోతున్నాడు, నేను కార్యాలు చేసేవాడని, సమృద్ధిని ఇచ్చేవాడని. ఎస్, థ్యాంక్ యూ జీసస్. దిగులు పడకు, దిగులు పడకు, దిగులు పడకు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీ యొక్క కానుకలు మీ చేతిలో పట్టుకొని ప్రార్థన చేస్తాను. మీ అందరికీ ఒక శుభం చెప్పాలనుకుంటున్నాను. కొంతమందికి ఎంతమందికి తెలుసు శుభం అనగానే ఏందంటారు చెప్పండి? డిసెంబర్, క్రిస్మస్ కాదు, క్రిస్మస్కి ముందు. స్తోత్రం, హల్లెలూయా. నేను డిసెంబర్ 17th రోజున మరి దేవుడు గొప్ప కార్యం నా జీవితంలో చేస్తున్నాడు, చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. వివాహం అన్నిటికంటే ఘనమైనది. యెహోవా వలన జరగబోయే కార్యము మీరందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. డిసెంబర్ 17th రోజున నా వివాహం ఉంది. సో అందరూ దేవునికి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేసినారు. అందుని బట్టి స్తోత్రములు, వందనాలు, మీకు కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లిస్తూ మీకు థ్యాంక్స్ అని చెప్తున్నాను. ఇంకనూ ఈ రోజు నుంచి చూస్తే నెల ఉంది కదా. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్లో చెప్దాం అనుకున్నా, కానీ అందరూ ఆల్మోస్ట్ యు ఆర్ ఫ్యామిలీ. మా కుటుంబం, మీరందరూ మా కుటుంబం, మనం ఒక కుటుంబం. సో మీరందరూ కూడా ప్రార్థన చేయాలా, వివాహం మహిమకరంగా జరగాల, అవసరతలన్నీ దేవుడు తీర్చాలని. ఆయన ఎబినేజర్, సహాయము చేయవాడు. ఎంతమందికి సంతోషం? ఓకే, మీరందరూ ప్రార్థన చేయాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ వివాహ విషయంలో ప్రార్థన చేయాలా. ఎందుకంటే బెనిటా ఫ్రాన్సిస్ ఎజికే అన్న వారి యొక్క సతీమణి మరి వైఫ్ బెనిటా ఫ్రాన్సిస్ గారు వస్తూ ఉన్నారు. అదేవిధముగా అలెక్సాండర్ సుధాక వస్తున్న ఇంకా సేవకులు వస్తూ ఉన్నారు. సో అది మంచిగా దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత ఉండాలా. సో కార్డ్స్ కూడా ప్రింట్ అయినాయి, తొందరలో మీ అందరికి కూడా చదువుతుంది. స్తోత్రం, అందరూ చెప్తారా? హల్లెలూయా. సో నేను అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే డిసెంబర్ 17 తారీఖున మీరందరూ లీవ్ పెట్టుకోవాలా. పెట్టుకోరా? సరే, పెట్టుకుంటే హల్లెలూయా చెప్పండి. సో మీరందరూ ఏంటంటే రోజు కొంచెం సమయం తీసుకోండి, వివాహ విషయంలో ప్రార్థన చేయండి. ఓకే, వివాహం అంటే అన్నిటికంటే ఘనమైనది. సో దేవుడు కార్యం చేసి మీరందరూ ప్రేయర్ చేసి నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎస్ఎస్ కన్వెన్షన్ అని చెప్పేసి ప్రెస్టేజ్ గుండపోచంపల్లి మెయిన్ రోడ్ అటువైపు ఉంటుంది, మీకు అందరికి చెప్తాము. సో మీరందరూ ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. సో మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్. మే గాడ్ బ్లెస్ యూ. అయ్యో, ఓకేనా? రైట్, అందరు కూడా ప్రార్థన చేయాలా. ఇంకా మన వాళ్ళకి చాలామంది ఉండొచ్చు, మీ వాళ్ళందరికీ చెప్పి ఏం చేయాలా? ప్రార్థన. ఐ రిక్వెస్ట్ అందరు ఒకటే కోరేది, ప్రార్థన చేయాలి. ఓకే, రైట్. ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయండి ఒకసారి, వివాహ విషయంలో ఒక్కసారి ప్రార్థన చేయండి. అందరూ ఒక నిమిషం ప్రార్థన చేయండి.
అమ్మాయి పేరు వందన, నా పేరు ఏంటిది? సువర్ణరాజు. వందన. వావ్, ఏముంది కదా. ప్రేర్ చేయను ఒక్కరి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభా, ఇచ్చుచున్న కానుకను దీవించండి, వారి అవసరతలన్నీ తీర్చండి. ప్రభా, మహిమ నుంచి అధిక మహిమగా వారి జీవితంలో కార్యాలు జరుగునుగా. కానీ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారు యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్ఛ, యేసు రక్తమేచ్ఛ, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. Amen. Bless you. Amen.